హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను చపాతీ చేస్తున్నాను. ఎప్పుడు మనం ఎక్కువ ఫుల్ వాటర్ పోసుకోకూడదు, గట్టిగా అయ్యే వరకు పోసుకోవాలి పిండి. సో ఫ్రెండ్స్, మనం కలిపేసుకుందాం, బాల్స్ చేసుకుందాం. సో బాల్స్ చేయడం అయిపోయాయండి. ఫస్ట్ ఎప్పుడు కార్నర్స్ చేసుకోవాలండి, మధ్యలో కాదు, అప్పుడు మంచిగా వస్తాయి. చపాతీ రెడీ అయింది, స్టవ్ వెలిగించుకుందాం. సింహయ్య పెనం వేడెక్కింది, చపాతీ వేసుకుందాం. ఇప్పుడు డైరెక్ట్ ఆయిల్ వేసేసుకోకూడదు, ఫస్ట్ కొంచెం కాలాక వేసుకోవాలి. కొంచెం కాలిందండి. వైపు తీసినప్పుడు వేస్తాం. ఇలా బబుల్స్ వస్తే చపాతీ కాలుతున్నట్టు. మా అమ్మ మంచిగా కుక్ చేస్తుంది. మా అమ్మ వల్ల నాకు కుకింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది. మా అమ్మ ఏ వంట అయితే చేస్తుందో ఆ వంట స్మెల్ పట్టి నేను చెప్పగలను. ఈ చపాతీ బబుల్స్ వస్తే కాలినట్టు ఇట్లా సైడ్స్కి ప్రెస్ చేసుకోవాలి, అప్పుడు మంచిగా అవుతాయి. ఇట్లా సైడ్స్కి ప్రెస్ చేసుకుంటే చపాతీ మంచిగా అవుతుంది. చూడండి, మంచిగా వస్తున్నాయి బబుల్స్. చేసుకోగానే తిప్పుకుందాం. బాగుంది.
మంచిగా అయింది. ఇంకా వేసుకుందాం ప్లేట్లో. వావ్, చపాతీ బాగానే వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి. పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం వల్ల నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూస్తారు, నోటిఫికేషన్ దొరుకుతుంది.